మెదక్ జిల్లా అల్లదుర్గం మండల కేంద్రంలో చిరుతపులి సంచారం కలకలం సృష్టించింది. NH-161 సమీపంలోని ఐబీ చౌరస్తా వద్ద చిరుతపులి రోడ్డు దాటుతూ ఉండగా ఓ వాహనదారుడి కంటపడింది. ఐబీ చౌరస్తా వద్ద వాహనదారులు వెళ్తూ ఉండగా ఒక్కసారిగా చిరుతపులి రోడ్డుపైకి వచ్చింది. వాహనం వెలుగును చూసి చిరుత భయంతో వచ్చిన దారిలోనే వెనక్కి అడవి వైపు పరుగులు తీసింది. చిరుత కదలికలను సదరు వాహనదారుడు తన సెల్ ఫోన్లో రికార్డ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. చిరుత సంచార వార్తతో అల్లదుర్గం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు. పొలాలకు వెళ్లే రైతులు, రాత్రి వేళ ప్రయాణించే వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మెదక్లో పులి సంచారానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దీనైనా ఇక్కడ చూడొచ్చు మనము మెదక్ జిల్లా అల్లదుర్గ అటవీ ప్రాంతం నుంచి మాత్రం ఒకేసారి జాతీయ రహదారిపై చిరుతపులి బయటకు రావడంతో ఆనంగా అక్కడ నుంచి టాటా ఏస్ వాహనంలో వెళ్తున్న వాళ్ళు గమనించి వాళ్ళ సెల్ ఫోన్ ద్వారా ఆ చిరుతపులిని వాళ్ళు వీడియో తీయడం జరిగింది. దాంతో పాటు మీడియాకు అందించారు. ఆ తర్వాత అక్కడనే అటు ఫారెస్ట్ అధికారులకు, తర్వాత పోలీస్ శాఖకు, రెవెన్యూ శాఖకు కూడా స్థానిక సమాచారం అందించి ఆ స్థానికులను అప్రమత్తం చేయాలని చెప్పి వాహనాలు అక్కడ నిలిపివేసి వాళ్ళు సమాచారం అందించడం జరిగింది. వినైనా దీంతో అక్కడ చూస్తే ఏంటంటే ఫారెస్ట్ అధికారులు కావచ్చు, లేకుంటే ఇతర వాళ్ళు కానీ వ్యవసాయ పనుల వాళ్ళకి వెళ్లేవారు కానీ కొంచెము ఉదయం 7 తర్వాత వెళ్ళాలి అని చెప్పి దాన్ని బంధించడానికి మాత్రము ప్రయత్నం చేస్తామని చెప్పి బోన్లు ఏర్పాటు చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఇప్పుడు చీకటి రాత్రి అవుతుంది కనుక ఉదయం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో చిరుత ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, ఇంకేమన్నా చిరుత పులులు కానీ చిన్న వాటికి సంబంధించిన ఏమైనా ఉందా అని కూడా వాళ్ళు విచారణ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపు ఉదయం 7 గంటల తర్వాత అక్కడ బోన్లు, తర్వాత ట్రాప్ కెమెరాలు, డ్రోన్ కెమెరా తోటి ఆ అడవి ప్రాంతం అంతా కూడా జల్లెడబట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో పాటు ఇక్కడ చిరుతపులి జాతీయ రహదారిపైకి రావడం, అక్కడ వాహనదారులకు కూడా ఒకేసారి భయాందోళనకు గురి కావడము, ఆ వీడియోలో రికార్డ్ కావడం వల్లంతా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ జాతీయ రహదారులపై ప్రయాణం చేసే వాళ్ళు కూడా జాగ్రత్తగా వెళ్లాలని చెప్పి ఆ ద్విచక్ర వాహనాలు కొంత సూచన చేసే పరిస్థితి కనిపిస్తుంది. వినయన. రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.